భూమి తన తమ్ముడు శివాని ఇంటికి తీసుకెళ్లకుండా ఒక హోటల్లో భోజనం పెట్టిస్తూ ఉంటుంది. ఏంటక్క నాకు ఇక్కడ భోజనం పెట్టించావు, నేను మీ ఇంట్లోకి రావడానికి మీ నాన్న ఒప్పుకోరా అక్క అని శివ అడుగుతుండగా ఆ బొమ్మని పట్టుకొని బాధగా శివ వైపు చూస్తూ ఉంటుంది భూమి. అప్పుడు చెర్రీ కార్లో అక్కడికి వస్తాడు. చెర్రీతో భూమి ఇలా అంటూ ఉంటుంది, చెర్రీ నువ్వు నాకు సహాయం చేసినట్టే, నన్ను మీ అన్నయ్య ఇంట్లో పెట్టినట్టే నా తమ్ముడు శివాని కూడా మీ అన్నయ్య ఇంట్లో పెట్టవా అని భూమి అడగగానే షాక్ అవుతాడు చెర్రీ. కానీ ఆ తర్వాత ప్లాన్ చేస్తాడు. గగన్ కార్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా శివ వెనకాల నుండి వచ్చి గగన్ పర్స్ని కొట్టేసి పారిపోబోతూ ఉంటాడు. అప్పుడు శివాని పట్టుకొని గగన్ కొట్టబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రీ శివని గగన్ కొట్టకుండా ఆపేసి వాడు కొడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ శివ కాలర్ పట్టుకొని కన్ను కొడుతూ ఉంటాడు చెర్రీ. ఏమైందిరా నీకు, నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు అని చెర్రీ నిలదీస్తూ ఉండగా అది మా నాన్న నన్ను మా అమ్మని వదిలేశాడు అని అంటూ ఉండగా ఎందుకు అని అడుగుతుంటాడు చెర్రీ. మరొక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు, అందుకే మా నాన్న నన్ను మా అమ్మని వదిలేశాడు. ఇప్పుడు నేను దొంగతనం చేసింది కూడా మా అమ్మకి అన్నం పెట్టడానికి, నేను బాగా చదువుకోవడానికి, అంతే తప్ప వేరే కాదు సార్ అని అమాయకంగా చెప్తూ ఉంటాడు శివ. దాంతో శివ గతం తెలుసుకున్న గగన్ బాధపడిపోతాడు. వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి శివ నేను ఇంటికి తీసుకెళ్తాను, వస్తావా, నిన్ను బాగా చదివిస్తాను అని అంటుంటాడు గగన్. దాంతో అలాగే అని ఒప్పుకుంటాడు శివ. దాంతో గగన్ శివాని ఇంటికి తీసుకెళ్తాడు. చెర్రీ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంబరపడిపోతూ ఉండగా గగన్ మంచితనానికి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక శివ గగన్ దగ్గరవుతారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.